సీతారామ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణాలు గొప్పగా జరుగుతాయి. మిగిలిన కళ్యాణాలతో పోలిస్తే గోదాదేవి కళ్యాణంలో ఒక విశేషం ఉంది. గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది. అన్ని కళ్యాణోత్సవాల్లో స్వామికి వైభవం ఉంటే గోదా కళ్యాణంలో మాత్రం ఆ వైభవం అమ్మ గోదాదేవికే దక్కుతుంది. గోదా కళ్యాణం ప్రత్యేకత ఏంటంటే గోదాదేవి వ్రతాన్ని ఆచరించి దాన్ని మనదాకా ఆచరించేట్టుగా చేసింది. అందుకే పాడి ఎరుల వల్ల పళయ్యాయ్ అని అంటుంటారు. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం వరకు ఆచరించేట్టుగా ప్రబంధాన్ని అందించింది. ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు, కానీ తర్వాత వారికి ఏమీ అందించలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ గోదాదేవి కళ్యాణాన్ని తాజాగా అమెరికాలో నిర్వహించారు. భోగి సంబరాలతో పాటు గోదాదేవి కళ్యాణంను నిర్వహించారు. న్యూజెర్సీ శ్రీ శివవిష్ణు దేవాలయంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. శివవిష్ణు దేవాలయంలో ఆలయ పూజారులు, నిర్వాహకుల సమక్షంలో భారీగా తరలివచ్చిన భక్తుల మధ్యన భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. తీర్థ ప్రసాదాలు, పువ్వులు, ఇతర వాటిని అందచేశారు. ఇక ఇందులో భాగంగానే గోదాదేవి కళ్యాణాన్ని సైతం శ్రీ శివవిష్ణు దేవాలయంలో నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వ్రతం ఆచరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని జై స్వరాజ్య టీవీ మరియు JSW టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ గారు మనకు ఎక్స్క్లూజివ్గా అందించారు. హలో అండి, నా పేరు శివకుమార్ ఆనంద్ అండి. JSW అండ్ జై స్వరాజ్య గ్లోబల్ డైరెక్టర్ అండి. ఇక్కడ SDP SSVT మన రఘు శంకరం మంచి ఆధ్వర్యంలో ఈరోజు గోదాదేవి అండ్ రంగనాథ స్వామి కళ్యాణం బ్రహ్మాండంగా కన్నుల విందుగా జరిగింది. దాదాపు 150 మంది దాకా అటెండ్ అయ్యారు. 30 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని కళ్యాణంలో పాల్గొన్నారు. అటు వచ్చేసి టెంపుల్లో ఈరోజు భోగి సందర్భంగా రఘు శంకరం మంచి గారు పిల్లలందరికీ భోగి పళ్ళు తలపైన పోసి వాళ్ళని ఆశీర్వదించారు. వేరే హాల్లో అవి విజువల్స్ కూడా చూస్తారు మీరు. ఎంతో వైభవంగా ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి, భోగి, సంక్రాంతి కన్నుల పండుగ చేసుకుంటారు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన రఘుశర్మ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మన SDP టెంపుల్లో భక్తులకి చాలా శ్రద్ధలతో అన్నీ నిర్వర్తించి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన పిల్లలకు కానీ, మన పెద్దవాళ్ళకి కానీ, యంగ్స్టర్స్కి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలని తను ఎంతో చక్కగా వివరిస్తూ మనం మర్చిపోకుండా, అంటే దేశాలను వదిలేసి మనం ఇక్కడికి వచ్చాము, మన సంస్కృతి అంతా మళ్ళీ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో తను రఘు శంకరం మంచి గారు ఎప్పుడూ ఎల్లప్పుడూ తను కృషి చేస్తూ ఉంటారు. దానికి మా వంతు సహాయం జై స్వరాజ్య అండ్ జై స్వరాజ్య తరఫున మేము తనకి ఎంతో మాకు తోచినంత సహాయం చేస్తూ మా ప్రేక్షకులని ఒక వారధిలాగా మేము చూస్తూ ఉంటాం. మా జై స్వరాజ్య తరఫున మా వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఎవరైతే మహాన్యూస్ మరియు స్వరాజ్ టీవీ, JSW టీవీ వీక్షిస్తున్నారో అందరికి కూడా భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి మీ అందరికీ తెలిసిన విషయమే. మనం గత నెల రోజుల నుంచి కూడా ధనుర్మాస పూజలు వెంకటేశ్వర వారికి చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ గోదాదేవికి, రంగనాథ స్వామికి కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాతం, తిరుప్పావై చేసుకుంటూ మొన్న 11th రోజున జనవరి 11 కుడారై వీళ్ళు అంటే మీకు తెలుసు 108 బౌల్స్లో ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం బౌల్స్ అన్నీ కూడా భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ కార్యక్రమం కూడా చేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజున 13th, ఇండియాలో 14th, 15th వచ్చింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమెరికా ప్రకారం 13th భోగి, 14th మకర సంక్రాంతి. మనం అదే ఫాలో అయ్యాము. భక్తులందరూ కూడా అదే ఫాలో అయ్యారు. దాని ప్రకారంగానే ఈరోజు ఉదయం కూడా లాస్ట్ రోజు సుప్రభాత సేవ, తిరుప్పావై ఇవి చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ టైం మనం భోగి మంటలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం అవుట్ సైడ్న భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా అప్పుడు పొద్దున పూటలో కొంతమంది భక్తులు ఎక్కువ మంది రాపోయినా కొంతమంది భక్తులు వచ్చి పాల్గొన్నారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అభిషేకం శనివారం కాబట్టి నవగ్రహాలకి, శని భగవానికి తైలాభిషేకం, బాబాగారు అభిషేకం చేసుకొని ఈవినింగ్ గోదాదేవి రంగనాథ స్వామికి కళ్యాణం ఏర్పాటు చేసుకున్నాం 6 గంటలకి.
4 PM హనుమాన్ పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పూర్తి చేసుకొని ఆ తర్వాత బాబా హారతి విష్ణుసహస్రనామం పారాయణ చేసుకొని వచ్చిన భక్తులందరం తలా కొంతమంది ఫ్రూట్స్, మంగళసూత్రాలు, బట్టలు, వస్త్రాలు, స్వామివారి వస్త్రాలు, పూలదండలు ఇవన్నీ తీసుకొని ఊరేగింపుగా దేవాలయం అంతా తిరిగి ప్రదక్షిణగా స్వామివారి కళ్యాణ మండపంలోకి వచ్చి కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం ఏర్పాటు చేసుకున్నాము. కళ్యాణం ప్రారంభించే ముందు మన సుదర్శన్ శర్మ గారు గోదాదేవి ఏంటి, అసలు ఈ కళ్యాణం ఏంటి, గోదాదేవి ఎందుకు చేయాలి అనే విషయాన్ని అందరికీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మన అర్చక స్వాముల ఆధ్వర్యంలో కొంతమంది ఆల్మోస్ట్ 30 మంది దంపతులు కళ్యాణంలో కూర్చున్నారు. ఈ రోజున ఎంతో వైభవపేతంగా 6:30 మొదలు పెడితే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 9:30 ఇప్పటిదాకా కళ్యాణం చేసుకొని ఈ మధ్యలో మరలా బాబా గారి దగ్గర అరౌండ్ 7 o'clock 7:30కి సుమారుగా ఒక 100 మంది పైన పిల్లలు వచ్చారు. పిల్లలు, పేరెంట్స్ వాళ్ళందరికీ అక్కడ అర్చన చేసి భోగిపళ్ళు బాబాగారికి భోగిపళ్ళు పోసాము. పిల్లలందరికీ వచ్చిన పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు మన వాలంటీర్స్ బాక్సెస్ రెడీ చేసి అందరికి ఇచ్చారు. పిల్లలకు ప్రత్యేకంగా పాస్తా కూడా చేయించి పిల్లలందరికీ పాస్తా ప్రసాదం ఇప్పించాం. ఇప్పుడు కళ్యాణం అయిపోయిన తర్వాత ఇప్పుడున్న భక్తులందరూ కూడా మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రేపటి రోజున మకర సంక్రాంతి. రేపు ఉదయం 4 AM to 6 AM అయ్యప్పలు కొంతమంది ఇంకా దీక్ష ఇరుముళ్ళు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇరుముళ్ళు కడుతున్నాము. 4 AM to 6 AM ఇరుముడి పూజ. ఆ తర్వాత వాళ్ళు మేరీల్యాండ్ బయలుదేరి వెళ్ళిపోతారు. మన దేవాలయంలో 6:45కి బాబా హారతి, 8 o'clockకి బాబా దత్తపరంపర వాసవి మాత అభిషేకం చేసుకుంటాము. 10 o'clockకి ఏరమ్మ గణపతి పంచముఖ ఏరమ్మ గణపతికి అభిషేకం చేసుకొని ఈవినింగ్ 6 PMకి అయ్యప్ప స్వామివారికి అభిషేకం, భజన్స్, మహాపడి పూజ ఇవన్నీ చేసుకునేలోపు మేరీల్యాండ్ వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. రేపు రాత్రి అరౌండ్ 8 o'clockకి మకర జ్యోతి దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి కూడా మకర జ్యోతి గుళ్ళో కాకుండా దేవాలయంలో కాకుండా అవుట్ సైడ్ మకర జ్యోతి దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి రేపు అందరూ కూడా ఈ మకర సంక్రాంతి పూజలో పాల్గొని అయ్యప్ప స్వామివారు, వెంకటేశ్వర స్వామివారి, గణపతి, శంకర భగవాన్, లలితామాత, సాయినాథ అనుగ్రహం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ 2 రోజుల ఫంక్షన్లో పాల్గొన్నారో, ఎవరైతే సహకరించారో దాతలు, వారందరికీ కూడా ఎవరైతే హెల్ప్ చేశారో సేవకులు, SDP సేవా గ్రూప్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ టీవీ ఈ రూపంగా మన న్యూస్ని మన ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్న టీవీ యాజమాన్యం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మరొకసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, అప్కమింగ్ ఈవెంట్స్లో భాగంగా 22వ తారీఖు అయోధ్యలో రామమందిరం ఓపెనింగ్ ఉంది. మీకు తెలుసు, అయోధ్యలో రామమందిరం ఓపెనింగ్ అంటే అయోధ్యలో కాదు, వరల్డ్లో ప్రపంచం మొత్తంలో ఎక్కడైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళందరి ఫంక్షన్ అది, వాళ్ళందరి ఇంట్లో ఫంక్షను. ఆ ఉద్దేశంతో అక్కడ 22 మార్నింగ్ ఓపెనింగ్ ఉంటే 21 సాయంత్రం మన సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయంలో పూజలు ఏర్పాటు చేశాము. 21 ఈవినింగ్ 6:30 PM నుంచి 7:30 PM వరకు కూడా పిల్లలందరినీ 108 పిల్లల్ని కూర్చోబెట్టి రామ సహస్రనామ పూజ, రామనామ జపం చేయిస్తున్నాం పిల్లలతో. అది కాకుండా రాత్రి 10 PM నుంచి 2 AM వరకు కూడా రామరక్ష స్తోత్ర పారాయణం, బాలరామాయణం పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, భజన్స్ ఇవన్నీ చేస్తున్నాము. అలాగే అయోధ్యలో ఏదైతే ఓపెనింగ్ ఉందో లైవ్ టెలికాస్ట్ మన దేవాలయం నుంచి ఇస్తున్నాము. కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ధర్మం విలువ తెలియజేయాలి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ రోజు రాత్రి ఉండి తప్పకుండా భార్యాభర్త ఇద్దరు రాపైన ఒక్కళ్ళని వచ్చి నెక్స్ట్ డే ఆఫీస్ ఉన్నా కూడా తప్పకుండా వచ్చి పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ జై శ్రీరామ్ అందరికి కూడా సాయిరామ్.